నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో చాలామంది ఏంటంటే నూతన సంవత్సరం మనకు రాబోతుంది అంటే మనం జాతక పంచాంగాలు కానీ ఏది కానీ మనం ఉగాది నుంచి చూసుకుంటాం. కాకపోతే ఏంటంటే చాలామందికి జనవరి నుంచే మనం ఎలా ఉండబోతుంది, ఏ రాశి వరకు ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారం మనం చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, ఇది క్రోధనామ సంవత్సరమా ఇంకా వేరే సంవత్సరకాలు అంటే క్రోధనామ సంవత్సరం వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు వచ్చేది ఈ గ్రహస్థితి అంతగానే మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా పబ్లిక్ ఏం అర్థమవుతుంది, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకైతేనే ఓకే రైట్ అర్థమవుతుంది. అందుకని నేను డైరెక్ట్ ఏం చెప్తాను అంటే రెమెడీస్ చేసుకోండి, అంతే. డైరెక్ట్ రెమెడీస్ చేసుకోండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం కూడా ఒకవేళ మంచి ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు నేమ్ కరెక్షన్ ఏమైనా ఉన్నా లేదనుకుంటే నేను లైఫ్ టైం చేసుకోవాల్సిన రెమెడీస్ లేదా లైఫ్ టైం వేసుకోవాల్సిన రత్నం కానీ ఏదైనా ఉన్నా మీరు తెలుసుకొని చేసుకోవచ్చు. సో ఈ 2025లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే నేను ఇయర్ వైజ్ మొత్తం చెప్తున్నాను. మళ్ళీ తర్వాత మనం మంత్లీ వైజ్ కూడా తెలుసుకుందాం, నెల నెలకు తెలుసుకుందాం. కాకపోతే ఏంటంటే ఇయర్ వైజ్ మొత్తం కూడా నేను ఆరోగ్యపరంగా ఉండాలంటే ఏం చేసుకోవాలి గురుగారు, ఆర్థిక పరంగా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే ఒకవేళ నేను వ్యాపారం చేస్తున్నాను, ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, విదేశీ యానము, అలాగే వివాహం, ఈ పర్టికులర్ ఈ 7 టాపిక్స్ మీద మనం మాట్లాడదాం. ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఏం చేసుకోవాలనేది. ఇంకా కొన్ని ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, చాలామందికి ఏమవుతుంది ఇప్పుడు ఫ్యాటీ లివర్ రావటము, లేదంటే లివర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటము, లేదంటే లివర్ సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తుంది. అది మీరు జాతకాన్ని ఒకసారి ఏంటంటే D9 చార్ట్లో బుధుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేయాల్సి వస్తుంది, D9 చార్ట్. అలాగే ఒకవేళ ఇతను రికవర్ అవుతాడా లేదా, D4 చార్ట్లో 4th హౌస్లో ఎలాంటి ప్లానెట్ ఉంది, ఎందుకంటే ఈయన క్యూర్ అవుతాడా లేదా అది కూడా చూడాలి కదా, ఎలా ఈయన రికవర్ అవ్వగలుగుతాడా లేదా లైఫ్ టైం మెడిసిన్స్ వాడుతూ ఉండాలనేది తెలుసుకోవాలి. సో అది ఎప్పుడు మనం అనలైజ్ చేయగలుగుతాం, గోచారిస్తే చేయలేము. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ప్రకారంగా అనలైజేషన్ చేసి మనకు ఎలా ఉంటుంది. ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ వస్తారు, ఇండస్ట్రీస్ వస్తారు, గురుగారు ఈ సంవత్సరం మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో వాళ్ళకు కూడా టోటల్ ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఏదన్నా ఒక వస్తువులు కూడా వాళ్ళకి మన రక్షణకు ఉండాలి అంటే వాళ్ళకి బంధనం చేసి మనం ఇవ్వటం జరుగుతుంది. మనం 2 రకాలుగా హోమాలు జరిపిస్తాము, దక్షిణాచారం, వామాచారం రెండిట్లో చేస్తాము. సంకల్పం నేను తీసుకుంటాను, నేనేమి అక్కడ హోమం చెయ్యను. ఇప్పుడు ఎట్లా అంటే ఒక సినిమాకి డైరెక్టర్ పని చేస్తే ఒక కెమెరామ్యాన్, ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇట్లా ఎట్లా ఉంటారో అక్కడ మెయిన్ పిల్లరు నేను కూర్చుంటాను, సంకల్పం తీసుకొని అందరిది చేపీయటం. మన సోదరులు, మన మిత్రులు బ్రాహ్మణ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా హోమాలు ఎంతోమంది పొలిటీషియన్స్కి కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళకి కానీ మనం చేయించాం. కానీ బయట వీడియోస్ పెట్టాం, ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా నేను ఏ రోజు వాళ్ళు చెప్తాను కానీ నేను వద్దని చెప్తాను. కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు పబ్లిక్ నా దగ్గరికి వస్తారు, మీరు ఏం రికమెండ్ చేయనక్కర్లేదు, మీకు బాగా అనిపిస్తే మీరు నలుగురు చెప్పండి. సో ఇది ఒక స్టార్టింగ్. మీకు డీటెయిల్ అమిత్రాజ్ గురించి తెలియాలి అంటే మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూడవచ్చు. ఇంకా మన దాదాపు 1600 వీడియోలు ఉన్నాయి మీకు యూట్యూబ్లో ఉన్నాయి. అగ్నేష్ అమిత్రాజ్ గురూజీ అని కొడితే వచ్చేస్తాయి మీకు. సో ఇక్కడ మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటిదంటే మేషరాశి వారికి 2025లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యపరంగా బాగుండాలి. ఓకే, 2025 మేషరాశి వారికి 1 వాహనం జాగ్రత్త. బండి ఒకవేళ 2 వీలర్ ఏదైనా కొంటున్నారు అంటే 1కి 2 సార్లు ఆలోచించండి, మంచి సజెషన్ తీసుకోండి. నెంబర్స్ కూడా ఏమవుతుందంటే చాలామంది ఆ 4 డిజిట్సే కంబైన్ చేసుకొని చూస్తారు, కానీ న్యూమరాలజికల్గా ఏంటంటే టోటల్ మనది ఏపీ ఈ డీజీ సంథింగ్ ఏది వచ్చినా సరే కానీ టోటల్ క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు మీ లక్కీ నెంబర్ ఏంటిది అని తెలుసుకోండి. సో ఆరోగ్యపరంగా మేము ఎట్లా ఓకే ఆరోగ్యపరంగా ఉండాలి నిత్యం కూడా. మేషరాశి వారు మీకు నిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు. అలాగే మనం ఇంట్లో వాళ్ళకి కావచ్చు, నాకు కావచ్చు, మీ మేషరాశి వాళ్ళు ఎంతమంది ఉన్న ఇంట్లో ఈ రెమెడీస్ అనేవి చేయొచ్చు ఆరోగ్యపరంగా. నిత్యం కూడా ఏం చేయండి అంటే 1 ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కుదిరినప్పుడల్లా ఏదైనా ఒక ప్రాంతానికి ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి. అది వెహికల్ అయినా పర్లేదు, లేదంటేనేమో బై రోడ్ ప్రయాణించడానికి ప్రయత్నించండి. అంటే ట్రైన్ కానీ మీ సొంత వెహికల్లో కానీ ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా పుణ్యక్షేత్రాలకు తిరుపతి వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, భద్రాచలం వెళ్ళండి, ఎక్కడికైనా ట్రావెల్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, కేతు కానీ నీవు ట్రావెలింగ్ చేయటం వల్ల నీకు కేతు స్ట్రాంగ్ అవుతాడు. కేతు స్ట్రాంగ్ అయ్యాడా ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేది దరిదాపులు రానివ్వడు. ఎందుకంటే దీర్ఘకాల వ్యాధులు ఇచ్చేది కూడా కేతు రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే
కేతువు ఎప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ ఇస్తాడు, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, L1 L3 డిస్క్ ఇష్యూస్ ఇస్తాడు, అలాగే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఇస్తాడు. ఇవన్నీ కూడా మనకు ఉండొద్దు అంటే ప్రతినిత్యం కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా సరే కానీ అక్కడ ఈవెన్ మనం తిరుపతి వెళ్ళాం, అక్కడ మంకీస్కి ఫీడ్ చేయండి, కొబ్బరి బెల్లం తీసుకుని వెళ్ళండి, అక్కడ ఫీడ్ చేయండి, లేదా యాదగిరిగుట్ట వెళ్ళాం అక్కడ ఫీడ్ చేయండి. అక్కడ పక్షులకు కానీ అక్కడ ఉన్న వానరులకు కానీ మీరు ఏదైనా సరే కానీ ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది నిత్యం కూడా మనం ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా మేషరాశి వారు ఆరోగ్యం కోసం చేసుకుంటూ ఉండండి. మరి ఆర్థికంగా డబ్బు నిలబడటానికి ఏం చేయాలి గురుగారు అనుకుంటే, నిత్యం కూడా మీరే మీ నియర్ బై టెంపుల్ ఎక్కడ ఏ టెంపుల్ ఉన్నా సరే కానీ కాలినడకన దగ్గరలో, ఇప్పుడు నాకు ఇక్కడ శివాలయం దగ్గర ఉంది, సో కాలినడకన మీరు టెంపుల్కి వెళ్ళండి. డబ్బులు ఆదా కావాలనుకుంటే మీరేం చేయండి అంటే ప్రతి మంగళవారం అయినా సరే కానీ శనివారం అయినా సరే కానీ ఏదైనా దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నా శివాలయం ఉన్నా ఏది ఉన్నా సరే కానీ ఆ టెంపుల్కి వెళ్ళండి. ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే మీతో పాటు ఏదైనా సరే కానీ పులిహోర లేదా నానబెట్టిన శనగలు తీసుకెళ్ళండి, ఒక చిన్న బెల్లం ముక్క తీసుకెళ్ళి మనం అక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఎక్కడైతే ఇది ఏ దేవుడైనా పర్లేదు కానీ కాలినడక వెళ్ళటానికి ప్రయత్నించండి. ఎందుకంటే బండి మీద కాకుండా కాలినడక మీద వెళ్ళటానికి ప్రయత్నించండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఆ పులిహోర వచ్చి నానబెట్టిన శనగలు అక్కడ నైవేద్యం పెట్టండి. అక్కడ మీకు ఏది ఒకవేళ శివాలయం అయిందనుకోండి, కొబ్బరికాయ ఏదో కొడతారు కదా, కొబ్బరికాయ బలి ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే కొబ్బరికాయ బలి అంటాం మనం. కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏమవుతుందంటే రాహు శాంతిస్తాడు. అది చూస్తారు కదా మనం, జుట్టు ఇట్లా కొబ్బరికాయ పైన జుట్టులాగా ఉంటుంది. సో మనం కొబ్బరికాయని ఎప్పుడైతే గుళ్ళో కొట్టి ఆ కొబ్బరికాయ ఆ బెల్లం అనేది ఎక్కడైనా సరే బిల్వ చెట్టు కానీ రావి చెట్టు కానీ ఎక్కడైనా సరే కానీ ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని తినడానికి ప్రయత్నం చేయండి. ఇది చేయటం వల్ల కూడా ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడటానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఇది నిత్యం కూడా చేస్తుండాలి. ఎందుకంటే మన ఆలోచన ఇప్పుడు నేను ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, స్టార్ట్ అవుతుంది నెగిటివ్గా. అంటే ఉన్న పైసలలో కాకుండా ఇంకో 10 రూపాయలు అప్పు చేసి నేను ఇప్పుడు నా దగ్గర 50,000 ఉన్నాయి, 50,000 కట్టేసి నేను డౌన్ పేమెంట్ కట్టి నేను ఐఫోన్ తీసుకుంటా అంటే అంత అవసరం లేదు కదా. ఐఫోనే వాడాలని ఏముంది, మనం ఏదైనా 50,000 మంచి ఫోనే తీసుకోవచ్చు. కానీ ఆ అత్యాశను పెట్టేది ఏంటంటే రావు. కాబట్టి కంట్రోల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నేను వ్యాపారం చేస్తున్నాను గురుగారు అంటే నిత్యం కూడా నీకు పూజా సామాగ్రిలో ఎక్కడైనా సరే కానీ సప్తధాన్యాలు దొరికితే, లేదంటే నువ్వు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సప్తధాన్యాలు దొరికాయా అవి పక్షులకు వేయటం మొదలుపెట్టు. ఎక్కడైనా సరే కానీ గుళ్ళో అన్నదానం, గుళ్ళో పర్టికులర్ బయట అనట్లేదు, గుళ్ళో ఎక్కడైనా అన్నదానం జరుగుతుంది అంటే ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా ఎర్రపప్పు అనేది కొంచెం ఓ కేజీయో లేదనుకుంటే ఒక 2 కేజీలో నీ ఇష్ట ప్రకారంగా అక్కడ ఇస్తూ ఉండు టెంపుల్లో ఎర్రపప్పు, ఎవరికైతే వ్యాపారం ఉందో. అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ ఉందో వాళ్ళు ప్రతినిత్యం కూడా ఇంట్లో ఫస్ట్ చపాతీ కానీ కొంచెం అన్నం కానీ పక్షులకు కానీ స్ట్రీట్ డాగ్స్ కానీ పెట్టిన తర్వాత మీరు తినడానికి ప్రయత్నం చేయండి, ఎవరికైతే ప్రైవేట్ జాబ్ ఉందో. అలాగే ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళు నిత్యం కూడా మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు దగ్గర ప్రతి గురువారము శనివారం రోజు మీకు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తంలో కూడా గురు శనివారాలలో రావి చెట్టు దగ్గర దీపం పెట్టగలిగితే, నెలకు ఒకసారి పెడతావా పెట్టు, నో ఇష్యూ. ఎక్కడైతే నీకు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఇష్యూస్ రావద్దు అనుకున్నప్పుడు గురువారం కానీ శనివారం కానీ అక్కడ దీపం పెట్టి, నెయ్యితో దీపం పెట్టి నీ ఇష్టంగా ఏదైతే తింటావో ఆ యొక్క ప్రసాదం అనేది అక్కడ నైవేద్యం పెట్టు. ఇది మనకి ఎవరికైతే ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి. అలాగే ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో ప్రతినిత్యం కూడా నీళ్ళల్లో షుగర్ వేసి ఆ నీళ్ళతోటి శివయ్యకి అభిషేకం చేయటం మొదలుపెట్టు. నీ విదేశీయానం అవకాశాలు కూడా పూర్తిగా ఈ సంవత్సరం పెరుగుతాయి. అలాగే ఎవరైతే వివాహం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మేషరాశి వారు, ఈ సంవత్సరం నాకు ఎట్టి పరిస్థితుల్లో జరగాలి గురుగారు అనుకుంటే ఈ సంవత్సరం మీరు ఏం చేయండి అంటే ప్రతినిత్యం కూడా ఎక్కడైతే రావి చెట్టు నిమ్మ చెట్టు 2 కలిసి ఉన్నాయో అక్కడ మీరు నెలలో ఒక్కసారి బుధవారం రోజు దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఏదైనా సరే కానీ మీ ఇష్ట ప్రకారంగా తీపి పదార్థం అక్కడ పెట్టేసేయండి. ఈ యొక్క రెమెడీస్ అనేది జనరల్గా ఇంకా డెప్త్ ఉంటాయి. అవి ఏంటంటే ఇంకా మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా మనం ఒకసారి అనలైజ్ చేసినప్పుడు ఇంకా డెప్త్గా మనము ఇంకా బెస్ట్ రెమెడీస్ ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉండేటివి కూడా మనం చెప్పగలుగుతాం. కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం మొత్తం మీకు కుదిరినప్పుడల్లా ఈ రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. అన్ని రకాలుగా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు అనేవి మనకి స్టెప్ బై స్టెప్ మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ పరిహారాలు 2025లో చేసి మేషరాశి వారు మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.